ఫ్రెండ్స్, మా అమ్మ అయితే ఆవకాయ తొక్కు పడుతుంది. ఆవకాయ తొక్కు అయితే ఇప్పుడు నేను కడుగుతున్నాను. కడుగుడు ఎట్లను చూపిస్తాను పదండి. ఫ్రెండ్స్, మామిడికాయలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. అండి, నేనైతే కడుగుతున్నా మామిడికాయలని. నెక్స్ట్ వీడియోలోనైతే మామిడికాయ తొక్కు ఎట్లా పెట్టాలో చూసేద్దాం పదండి. కడుక్కొని తూర్చుకొని పొట్టు తీసేసి అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాము. ఇప్పుడు ఆవాలు దంచుకుంటాం, చూసేద్దాం పదండి. మేమైతే లవంగం దంచుతున్నాం, చిన్న ఇగోని దంచేస్తా. ఇప్పుడైతే నేను తొందర దంచుతున్నాం. ప్లేట్లో తీసుకుంది మా మమ్మీ, ముక్కలు కట్ చేసిన ముక్కలు సరిపడ ఉప్పు వేసుకుంటున్నాం. కారం ఫ్రెండ్స్, కారం వేసుకుంటున్నాం. పట్టుకున్న ధనియాల పొడి వేసుకుంటున్నాం, ఆవాల పొడి, మెంతుల పొడి ఫ్రెండ్స్. ఇప్పుడు మంచిగా కలిసేటట్టు ఇట్లా కలిపేసుకున్నాక వేసుకుందాం. తీసుకొని పొయ్యి వెలిగించి పెట్టుకుంటున్నాం. పొట్టు తీసుకున్నాక కచ్చపక్క దంచుకోవాలి ఫ్రెండ్స్. కచ్చపక్క దంచుకోవాలా. అవి మనం వేసుకోవాలి. అవి ఏంటి, ఆవాలు వేసుకోవాలి నూనెలో. జీలకర్ర కదా, జీలకర్ర కూడా వేసుకోవాలా. పసుపు, గోరెచ్చగా ఉందన్నప్పుడు ఇది కనిపిస్తుంది కదా, మనం ప్రిపేర్ చేసుకున్న దాంట్లో వేసేయాలి. అయితే వేసేయాలి. తొక్కైతే అయిపోయింది ఫ్రెండ్స్. కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్. అట్లనే ఆవకాయ తొక్కు ట్రై చేయండి మీరు.